మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గూండాల దాడిలో గాయపడిన యాదగిరి యాదవ్ను పరామర్శించేందుకు బీసీ సంఘాల నాయకులు కాసేపట్లో నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం చేరుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్తను పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, మరి బీసీ సంఘాల నాయకులు మరి కాసేపట్లో నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్తను పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాము? అమూల్య పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో పల్లెలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా అలజలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా శాంతి భద్రత సమస్యలు తలెత్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో అయితే ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ఒక దౌర్జన్యకాండ మనకు కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా హింసాయుతమైనటువంటి వాతావరణం మనకు కనపడుతూ ఉంది. దానికి తాజా ఉదాహరణే నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యాదగిరి ఎవరైతే ఉన్నారో ఈ యాదగిరిని అతని భార్య ఇక్కడ నామినేషన్ వేయడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి ప్రధాన అంచనైనటువంటి సందీప్ రెడ్డి, బోళ్ళ వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా ఆయా భర్తను కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి అతి పాశవికంగా, అతి అనాగరికంగా, అమానవీయంగా ప్రవర్తించారు. అతన్ని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది, హింసించడం జరిగింది. అతను తాగుతున్నటువంటి మద్యంలో మూత్రం పోసి మరీ అతన్ని తాపించి ఒక అనాగరిక చర్యగా ఒక దాష్టికానికి పాల్పడ్డారు. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఇలాంటి వార్తలు మనం వింటుంటాం ఎక్కడో పేపర్లో, కానీ స్వయాన తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దాష్టికున్నటువంటి పరిస్థితులు మనకి ఈరోజు తలెత్తా ఉన్నాయి. ఇంత పాశవికంగా, ఇంత ఆటవికంగా చేసినటువంటి ఆ నిందితులు ఇప్పటివరకు కూడా గ్రామంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా గ్రామంలో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ జనసభ, ఆర్ కృష్ణయ్య సంఘం, అదేవిధంగా బీసీ సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఈరోజు ఎల్లమ్మగూడానికి పిలుపునిచ్చింది. ఇక్కడికి వచ్చి బాధితుని పరామర్శించడంతో పాటు ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి అరాచకాలు, వాళ్ళ అనుచరులు చేసినటువంటి దౌర్జన్యకాండను ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక అవగాహన కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా మద్దతుదారులు తరలి వస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రు కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరీ దౌర్జన్యం ఏంటంటే, ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు నిందితులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి కేసు నమోదు చేయలేదు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే సర్వత్రు కూడా అగ్రవిషయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ని కలిశారు, ఎస్పీని కలిశారు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. నిందితులపైన చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలాగా ఇక్కడ చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులపైన ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళపైన దాడి చేసినటువంటి నిందితులు ఇదే గ్రామంలో ఉన్నారు, ఇదే రకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మీద బృందం మరి కాసేపు ఇక్కడ రాబోతోంది. విక్టిమ్ ఉన్నారు, మనతో బాధితుడు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. యాదగిరి గారు, ఇంత దాష్టికం ఇప్పుడు కూడా చూడలేదండి. ఎక్కడో బీహార్లో వింటాం మనం, ఎక్కడో ఇతర రాష్ట్రాలు వింటాం. తెలంగాణలో ఈ విధంగా జరిగింది. ఎట్లా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా బీసీ సంఘ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లమల్ల యాదవ్, భూపాల్ రెడ్డి, భగత్ యాదవ్, మాజీ ఎంపీ లింగ యాదవ్ కూడా వస్తూ ఉన్నారు. ఎట్లా ధైర్యం కల్పించినట్టు అయిపోయింది నీకు? ఏ విధంగా పోరాటం చేస్తావు? ఈ దాష్టికమైనటువంటి ఘటన గట్ల ఏం చెప్తావు? సార్, మాది ఎల్లమ్మగూడెం. నా పేరు మామిడి యాదగిరి. తిప్పర్తి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. నా పేరు మామిడి యాదగిరి. వాస్తవానికి ఏంటంటే, ఇక్కడ ఎంకరెడ్డి కనీసం మానవత్వం ఉంటే ఈ గూండాలు, ఈ రౌడీలను ఇట్లా దిప్పకూడదు. వాస్తవానికి వాళ్ళ చట్టాలు ఏం చేస్తున్నాయి సార్? వాస్తవానికి ఇలా ఎవరో నక్సలైట్లో పోయి మామూలు ఇదని వార్తలు వింటున్నారు. వాస్తవానికి ఇప్పుడు అన్యాయం జరిగి ఎవరైనా మామూలుగా ఎవరైనా పిల్లలతోటి, సంవత్సరంతో మంచిగా హ్యాపీగా ఉండాలనుకుంటారు. దాని పరిణామాలు బట్టే మనిషి మారుతాడు. ఇట్లాంటి గూండాలను తయారు చేస్తుంటే ఏం కావాలి గవర్నమెంట్? ఇప్పుడు బెదిరిస్తారు, కనీసం బెదిరించి అంత ఇబ్బంది పెట్టి కనీసం పిటిషన్ ఇచ్చి మామూలుగా ఎస్పీకి ఇచ్చినాం, కలెక్టర్ గిట్ట ఇచ్చినాం. ఏదైతే తిరుగుతుంది సార్ ఊళ్ళే, మీరు గిట్ట చూస్తూనే ఊరు, మీకు గిట్ట తెలుసు మీకు గిట్ట ఏదైతే తిరుగుతున్నారు రోడ్ల మీద. చర్యలు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి సార్. గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి, ఈయన మామూలుగా చెప్పుకుంటున్నట్టు ఊర్లే, వాడు ఒక గూండా, మామూలుగా డేటా తీసి తెలుస్తుంది. వాడు ఒక గూండా, ఒక రౌడీ. వానికి మైండ్ దొబ్బి వాని తలకాయ ఖరాబ్ అయిపోయి ఎవరి మీద పడితే ఆయన మీద పడి హరాసు. కనీసం లా అండ్ ఆర్డర్ గిట్ట వాడిని తెలుస్తలేదు. లా ఆర్డర్ ఏంది, ఫస్ట్ చట్టాలు ఏంది, కనీసం ఆ విశేషరహితంగా ప్రవర్తిస్తున్న కొంతమంది తోటి కలిసి మామూలుగా ఇట్లా
ఇదైతుండు. సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి గారు ఉన్నారు. మీ భర్తను అట్లా హింసించారమ్మా, నామినేషన్ వేయకుండా భయపెట్టారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పాజేమీల బృందం అంతా కూడా వస్తుంది, బీసీ సంఘాలు వస్తూ ఉన్నారు. ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఆ నిందితులపైన ఎట్లా చర్యలు తీసుకోవాలని మీరు ఎస్పీని కోరుతున్నారు. సార్ నమస్తే సార్, నా పేరు నాగలక్ష్మి. అయితే ఇవాళ మీరే చూసి నేను ప్రత్యక్షంగా ఒక్కదాన్ని ఎన్నికల ప్రసారంలో బాగా నేను ఒక్కదాన్ని రోడ్డు మీద తిరుగుతుంటే నాకు అదే భయం అవుతుంది సార్. అసలు భయపెడుతురు, మేము ఫోన్ చేసినా కానీ ఫోన్లో ప్రచారం చేసుకుంటుర్రంట. వాళ్ళు తాగి కొట్లాడతారు. మా ఇంట్లో ఎల్స్పీని కలిసినాం, డిఎస్పీ అంతా కలిసినాం, కలెక్టర్కి చెప్పినాం, ఇంతవరకు ఎవరు సెక్యూరిటీ లేదు. అయితే మా ఎంట ఎవరు తిరగడానికి ప్రచారం చేయడానికి కూడా నా ఎంబటి ఎవరు ఉండడానికి మేము రాము, మేము భయపడుతున్నాం మమ్మల్ని అంటున్నారు. 5-6 రోజులు సార్ దగ్గరే ఉన్నాం భయానికి సార్. అసలు ఈ మా ఎంబటి ప్రచారానికి ఎవరు రాకపోవడంతో నాకు ఇంకా ఏడుపు వస్తుంది. అసలు చుట్టుపక్కల అందరికీ ఉంది, ఎవరు మంచి ఎవరు చెడు అనేది అర్థమవుతుంది. అతని మానవుని ఆ మాంసానికి అలవాటు పడ్డాడు అంతే. అంతా నీకు గీత గీసి ఎవరినైనా ఆర్డర్ చేస్తుండు, వెళ్తే ఇది అది అని ఎవరికి ఇంటికి పోయి గీత గీసి. నేను మా పెళ్ళి 14 సంవత్సరాలు అవుతుంది సార్, ఎప్పుడూ లేదు నాకు. అసలు మేము రేపు మన గాద విజయరెడ్డి కుటుంబానికి జరిగింది, ఇవాళ నా కుటుంబానికి జరిగింది, రేపు ఇంకొకరి కుటుంబానికి జరుగుతుంది. ఇవాళ నేను అనుభవిస్తున్న బాధ ఇదంతా అబద్ధం అంట. మాకేమైనా పిచ్చా సార్? నేను పీజీ బీఈడి చేసిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ బీఈడి ఖచ్చితంగా కోరుతున్నాం సార్. అసలు ఖచ్చితంగా కోరుతున్నాం మీడియా వారిని. అసలు ఇంతవరకు మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు సార్. ప్రచారంలో భాగంగా నాకు ఎవరూ సపోర్ట్ రావట్లేరు, ఎవరు వాళ్ళకు కూడా భయం పెట్టి వాళ్ళకి ఎవరు భయపెట్టి అట్లా చేస్తుంటే ప్రశాంతంగా ఆడ నువ్వు వేయకపోతే ఇది అది కట్ చేస్తామని బిల్లులు కూడా ఆపుతున్నాడు అంట సార్, ఇందిరా బిల్లు. ఈ విధంగా చూస్తూ ఉన్నాం, బాధితులు కన్నీరు మున్నీరు విలిపిస్తూ ఉన్నారు. ఇంత రౌడీజం, ఇంత దాష్టికం ఎక్కడ కూడా చూడట్లేదు. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో మనం చూసాం, ఇంత దాష్టికాన్ని కూడినటువంటి నిందితులు గ్రామంలోనే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ప్రచారం చేయాలంటూ కూడా భయభ్రాంతులు గురవుతున్నామంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు విలిపిస్తూ ఉన్నారు. వెంటనే ఎస్పీ స్పందించాలి, రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించాలి, వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి, తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కోరుతూ ఉన్నారు. ఓటు